గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 దశల్లో కూడా అధికార పార్టీ కాంగ్రెస్ హవా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక త్వరలోనే అంటే జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలకు కూడా వెళ్లేందుకు ఆ పార్టీ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. 3 దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటివరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ టోటల్‌గా 7,093 పంచాయతీలను గెలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ 3,488, అట్లాగే బీజేపీ 699, సిపిఐ 79, సిపిఎం 75 సీట్లను గెలుచుకుంది. ఇండిపెండెన్స్ 1,266 సీట్లను గెలుచుకున్నాయి గ్రామ పంచాయతీలో. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అంటే రెట్టింపు ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. అంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సీట్ల కంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సీట్లు 3,488. సో కాంగ్రెస్కు 7,093 కనుక 7,093 కనుక ఇది రెట్టింపుగా మనం భావించాలి. సో రెట్టింపుగా వచ్చిన జోష్లో ఈ వేడిలోనే మనం మున్సిపల్ ఎన్నికలకు కూడా వెళ్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. సో ఒకవేళ అంటే మనం కనుక మున్సిపల్ ఎన్నికలకు ఈ జనవరిలోనే అంటే నెల రోజుల్లోనే వెళితే ఖచ్చితంగా ఈ టెంపో ఈ వేడి కొనసాగుతుందని, అధికార పార్టీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఫలితాలను సమీక్షిస్తున్నారు. సో త్వరలోనే దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉంది. అండ్ తర్వాత యాక్చువల్గా మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 60-80% వరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఫలితాలు వచ్చాయి. సరే, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం, బీఆర్ఎస్ పార్టీ ప్రాపగండా అది డిఫరెంట్ అది. సో బీఆర్ఎస్ పార్టీ ఉన్న స్థానాల కంటే కూడా ఎక్కువ స్థానాలు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సరే, అది ఆ పార్టీకి సంబంధించిన స్వేచ్ఛ. ఆ పార్టీ ఎన్నైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళు గెలిచిన 3,000 సీట్లు అయితే మేము 6,000 సీట్లు గెలిచామని చెప్పుకోవచ్చు, లేకుంటే ఇంకేదైనా చెప్పుకోవచ్చు. సరే, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అండ్ ప్రజలు తమ ప్రతాపం చూపించారు, ఇంకా రేవంత్ రెడ్డి పని అయిపోయింది. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మనకి కేటీఆర్ రోజు మాట్లాడుతున్న విషయాలే. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చి రాగానే ఆయన ఇంకా ఈ ప్రభుత్వం పని అయిపోయింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని మాట్లాడుతూ వస్తున్నాడు. సో వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నట్టుగా మనకు ఈ లెక్కలు కనిపిస్తున్నాయి. అంటే లెక్కలు ముఖ్యం కదా, అంకెలు ముఖ్యం. ఏ పార్టీ ఎన్ని గెలిచింది అనే దానికి సంబంధించి ఇవి పార్టీ రహిత ఎన్నికలే కావచ్చు, బట్ పార్టీల మద్దతుతో గెలిచిన అభ్యర్థులు కనుక ఖచ్చితంగా లెక్కలు చెప్తాయి, లెక్కలే మాట్లాడతాయి. తర్వాత సో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పట్టు మనం కోల్పోలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. సో ఈ గ్రామీణ ప్రాంతాల్లో లభించిన పట్టును పట్టణ ప్రాంతాల్లో కూడా కొనసాగించాలంటే ఇదే వేడిలో ఎన్నికలు జరపాలన్న ఒక ఆలోచనలో కాంగ్రెస్ అధికార పార్టీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అన్నీ కుదిరితే జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అట్లాగే మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజానికి మనందరికీ తెలుసు, పంచాయతీ ఎన్నికల్లో కూడా 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలన్న విషయంలో రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా కనిపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు జీవో 9 కూడా జారీ చేసింది. కానీ మొత్తం రిజర్వేషన్స్ ఏవైతే మనకు రాజ్యాంగం కల్పించిందో అందులో 50%కు మించి ఇవ్వడానికి వీల్లేదని ఎప్పుడైతే ఆదేశాలు ఉన్నాయో, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారమే నిర్వహించాల్సి వచ్చింది. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఈ 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి సంబంధించిన ఎట్లా ఉంటాయి, అంటే ఇవ్వడానికి సంబంధించిన స్కోప్ ఎట్లా ఉంటుంది, ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా, ఏ రకంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, గ్రామ పంచాయతీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్టే. అంటే ఇది జీవో 9 జారీ చేసినప్పటికీ సో కోర్టులలో ఉన్న డైరెక్షన్స్ ప్రకారం
అండ్ ఇది రాజ్యాంగం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఉన్న దాని ప్రకారం మనకు 42% ఇవ్వలేకపోయారు. సో మున్సిపల్ ఎన్నికల్లో అట్లాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకవేళ పార్టీ పరంగా 42% బీసీలకు కనుక రిజర్వేషన్స్ను అమలు చేసే పరిస్థితి కనుక మనం చేస్తే సో ప్రజల్లో ఎటువంటి స్పందన ఉండే అవకాశం ఉంది, ప్రజలు ఏ మేరకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దీనిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్జన భర్జన చేస్తున్నారు. బహుశా త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అంటే మున్సిపల్ ఎన్నికలు ఎంత త్వరగా జరిపితే అంత మంచిదనేది ఒక బేసిక్ పాయింట్. రెండవది ఏంటంటే ఆ మున్సిపల్ ఎన్నికల్లో కనుక మనం 42% విజయవంతంగా, అంటే పార్టీ పరంగానైనా సరే, ఇప్పుడు పార్టీ పరంగా కాదు, పార్టీ పరంగా ఇస్తే మేము ఒప్పుకోము, అండ్ ఇది రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సింది. రాజ్యాంగబద్ధంగా అంటే పార్లమెంట్లో చట్టం కావాలి, అండ్ ఇంకా ఇతరత్ర చాలా దానికి సంబంధించి చాలా ఇష్యూస్ ముడిపడి ఉన్నాయి. అంత త్వరగా పార్లమెంట్లో బిల్లు ఆమోదమయ్యే అవకాశం లేదు, అండ్ 42% ఆ మేరకు చట్టంగా అది వచ్చే ఛాన్సెస్ లేవు. కనుక ప్రత్యర్థులను బీఆర్ఎస్ బీజేపీలను చిత్తు చేయాలంటే బీసీల పక్షాన తామే ఉన్నాము, బీసీలకు తామే ఛాంపియన్లను చెప్పడానికి గాను 42% పార్టీ పరంగా, అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వడానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటే, అది కనుక అమలు చేస్తే ఈ రెండు పార్టీలను సులభంగా చిత్తు చేయొచ్చుననేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. సో దీన్ని ఏ రకంగా ఇది ఇంప్లిమెంటేషన్ ఇష్యూలో సమస్యలు కొన్ని ఉన్నాయి, ఈ సమస్యలు న్యాయపరంగా ఎట్లా అధిగమించాలి అనే దానిపైన కూడా ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది న్యాయ నిపుణులు కసరత్తు చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో కనుక 42% బీసీ రిజర్వేషన్స్ కనుక కల్పిస్తే, అంటే పార్టీ పరంగా ఇవ్వగలిగితే, దీన్నే మళ్ళీ నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు ఏంటంటే ఇవి పార్టీ రహిత ఎన్నికలు. నెక్స్ట్ వచ్చే ఎన్నికలన్నీ కూడా పార్టీ పరంగా జరిగే ఎన్నికలు, అంటే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ గుర్తులతో జరుగుతాయి. సో పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో స్పష్టంగా ప్రజల మనోభావం ఏంటో తెలిసిపోతుంది. అంటే ప్రజలు మొత్తంగా తెలంగాణ మూడ్ ఎట్లా ఉంది, ఈవెన్ అర్బన్ రూరల్, సరే రూరల్ ప్రాంతాల్లో ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల గురించి మనం ఇంతవరకు మాట్లాడాం. సో అర్బన్ ప్రాంతాల విషయానికి వస్తే మున్సిపల్ ఎన్నికల్లో మనకు ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. అంటే అర్బన్ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంటుందా, నిలుపుకోదా, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏమైనా ఉందా లేదా, ఉంటే ఎంత మేరకు ఉంది, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎట్లయితే పెర్ఫామ్ చేసిందో అదే విధమైన పెర్ఫార్మెన్స్ చూపే అవకాశం ఉంటుందా, అర్బన్లో వాళ్ళ బలం ఎంత, ఇవన్నీ కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అంటే దాన్ని బట్టి యాక్చువల్గా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, పార్టీ పరంగా జరిగే ఎన్నికల్లో మాత్రమే తెలంగాణకు సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని మనం అంచనా వేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.